Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు టిఎస్ ఎల్పిఆర్బి టిఎస్ఆర్టీసీ 2026లో అంటే రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సూపర్వైజర్ ట్రైనీ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. 4 వర్డ్స్లో ఫైండ్ అవుట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని అంటున్నాడు. ఈ 4 వర్డ్స్లో 3 రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఉంటాయి, ఒకటి మాత్రమే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఫస్ట్ వర్డ్ చూడండి, ప్రొనౌన్సియేషన్ అన్నాడు. ప్రొనౌన్సియేషన్ కాదు, ప్రొనౌన్సియేషన్ అనాలి. ఇక్కడ ఓ రాదు అండి, ఇక్కడ ఓ రాదు, ప్రొనౌన్సియేషన్ అనాలి. ఇది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. థ్రెష్ హోల్డ్ అన్నాడు, ఇక్కడ థ్రెష్ హోల్డ్ అనాలి. ఇక్కడ డబుల్ హెచ్ రాదు, సింగిల్ హెచ్ వస్తుంది, ఇది కూడా కరెక్ట్ కాదు. సూపర్ సీడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్ సీడ్ కరెక్ట్ స్పెల్లింగ్ అండి. సూపర్ సీడ్ అంటే టు రీప్లేస్ సంథింగ్ అని వస్తుంది, టు రీప్లేస్ సంథింగ్ అని వస్తుందండి, సంథింగ్ ఓల్డ్ అని వస్తుంది. సో ఆన్సర్ మనకి 3 ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ క్వశ్చనరీ అన్నాడు, ఇక్కడ డబుల్ ఎన్ వస్తుంది. క్వశ్చనరీ అంటే డబుల్ ఎన్ వస్తుందండి ఇక్కడ. సో ఇది కూడా మిస్పెల్డ్ వర్డ్ అండి. సో రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఒకసారి వీటి మీనింగ్ చూడండి. థ్రెషోల్డ్ అంటే ద స్టార్టింగ్ పాయింట్, అంటే ఎంట్రన్స్ అంటాము, ఎంట్రన్స్ అని అంటాం, స్టార్టింగ్ పాయింట్ అని అంటాం థ్రెషోల్డ్ అంటే. స్పెల్లింగ్ ఇది కరెక్ట్. సూపర్ సీడ్ అంటే టు రీప్లేస్ సంథింగ్ ఓల్డ్, అంటే ఓల్డ్ అని రీప్లేస్ చేయడం వస్తుంది. అండ్ క్వశ్చనరీ ఇక్కడ డబుల్ ఎన్ వస్తుంది. సో ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకి ఇందాక దానిలో కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయమని అంటున్నాడు. సో ఒకసారి చూద్దామా. సంబడి హ్యాస్ పెయిడ్ ఫర్ యువర్ మీల్. సంబడి హ్యాస్ పెయిడ్ ఫర్ యువర్ మీల్ అంటే నీ మీల్కి ఎవరో పే చేశారో అన్నాడు ఇక్కడ. మనకి ఎప్పుడైనా ఇలా హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి ఇలా V3 వస్తే గుర్తుపెట్టుకోండి, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి V3 వస్తే దీన్ని యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాం. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే హ్యావ్ బీన్ కానీ, ఓకే, హ్యాస్ బీన్ కానీ వచ్చి V3 ఫామ్ వస్తుంది. దీన్ని ప్యాసివ్లోకి మార్చినప్పుడు హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చి V3 ఫామ్ వస్తుంది. ఇక్కడ హ్యాస్ ప్లస్ V3 వచ్చిందంటే మనకి ఏం రావాలి, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి. ఫస్ట్ ఆప్షన్లో హ్యాస్ బీన్ ఉంది, ఓకే. సెకండ్ దాని లేదు, థర్డ్ దాని లేదు, ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంది, రాంగ్. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. యువర్ మీల్ హ్యాస్ బీన్ పెయిడ్ ఫర్ అనాలి. పెయిడ్ బై సమ్, యువర్ మీల్ హ్యాస్ బీన్ పెయిడ్ ఫర్ బై సంబడి అనకూడదు. సంబడికి మళ్ళీ బై సంబడి రాదండి, ఓకేనా. అండ్ ఆల్సో హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్. టెన్సెస్ వస్తే మీరు ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అందులో షార్ట్ కట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్లెథోరా అని ఒక వర్డ్ ఇచ్చాడు, ప్లెథోరా అని ఒక వర్డ్ ఇచ్చాడు, దాని సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చేది. ప్లెథోరా అంటే మెనీ అని వస్తుంది, మెనీ, ఎ లాట్ ఆఫ్ అని వస్తుంది, ఎక్సెస్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాసిటీ అంటే మనము స్కేర్ సిటీ అంటాము, కొరత అంటాం కదా, కొరత అంటాము, కొరత, స్కేర్ సిటీ అంటాం. బ్రెత్ అంటే షార్టేజ్ అండి, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ వర్డే, ఇది నెగిటివ్ వర్డే. పవర్టీ కూడా నెగిటివ్ వర్డే, తెలుసు మీకు. సో ఈ 3 నెగిటివ్ వర్డ్స్, ఇది ఒకటే పాజిటివ్ వర్డ్ ఉంది, అండ్ దానికి అపోజిట్ అవుతుంది, దానికి సినోనిమ్ అవుతుంది. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. మనకు ఆప్షన్స్లో ప్రిపోజిషన్స్ ఇచ్చాడు, ఇన్, ఎట్, ఆన్, ఇంటూ, వీటిని ప్రిపోజిషన్స్ అంటాము. ఏ ప్రిపోజిషన్ ఆ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో, ఆ సెంటెన్స్లో బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో చూజ్ చేసుకోమంటున్నాడు. ఒకసారి చదువుదామా. వీఆర్ డాష్ ఏ వెకేషన్ నౌ, వీఆర్ డాష్ ఏ వెకేషన్ నౌ. సో వీఆర్ ఇన్ ఏ వెకేషన్ కాదు, ఎట్ కాదు, ఇంటూ కాండి, ఆన్ అంటాం. ఆన్ హాలిడే, సారీ, ఆన్ ఏ హాలిడే, ఆన్ ఏ వెకేషన్ అని అంటాం. సో ఆన్ యూజ్ చేస్తామండి ఇక్కడ మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండి. మీకు ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాడు, దీన్ని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాడు. సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు టెన్సెస్ మీద కమాండ్ ఉండి షార్ట్ కట్స్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూద్దామా. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ గాట్ నో మనీ. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ గాట్ నో మనీ అంటే షీ టోల్డ్ మీ అంటే ఆమె నాకేం చెప్పింది అంటే ఆమెకి ఎటువంటి మనీ రాలేదు అని చెప్పింది అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ టోల్డ్ అని ఉంది.
సో ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు టోల్డ్ అని ఉంటే డైరెక్ట్ స్పీచ్లో అది ఏమవుతుందంటే సెట్ టు అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో సెట్ టు అని అవుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ అని ఉంటే డైరెక్ట్ స్పీచ్లో సెట్ టు అవుతుంది. ఇక్కడ సెట్ టు ఉంది, ఓకే. ఇక్కడ టోల్డ్ టు ఉంది, ఇది పోయింది. ఇక్కడ సెట్ టు ఉంది, బట్ సెట్ టు హర్ కాదు, సెట్ టు మీ అనాలి. ఇక్కడ మీ అని ఉంది, సో ఇక్కడ సెట్ టు ఉంది. అండ్ ఇక్కడ హ్యాడ్ ఏమవుతుందంటే డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఆర్ V2 ఫామ్లో కానీ మళ్ళీ హ్యాడ్లో కానీ మారిపోతుంది. ఆ ఫస్ట్ ఆప్షన్లో మనకి హ్యావ్ ఉంది, ఇక్కడ కూడా హ్యావ్ ఉంది. అండ్ ఇందులో క్వశ్చన్ చేస్తాడు చూడండి. షీ సెట్ టు మీ హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ అన్నాడు. ఇది క్వశ్చన్. ఆమె నీకేమైనా మనీ దొరికిందా అంటే ఏమైనా మనీ వచ్చిందా అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ దట్ రాదు, ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుందండి. మన క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ దట్ రాదు, ఇఫ్ కానీ వెదర్ వస్తుంది. బట్ ఇక్కడ లేవు కదా, సో రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. షీ సెట్ టు మీ ఐ హ్యావ్ గాట్ నో మనీ అంటే నాకు ఎటువంటి మనీ రాలేదని చెప్పింది. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ గాట్ నో మనీ అని. ఇక్కడ హ్యావ్ ఏమవుతుంది, ఇక్కడ హ్యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఐ ఏమవుతుంది, అక్కడ షీ అవుతుంది, ఆమె చెప్పింది కాబట్టి. ఓకేనా, సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్లో మనకు ఆర్టికల్స్ ఇచ్చాడు. ద, యాన్, ఏ అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్ రిక్వైర్డ్ అన్నాడు. అక్కడ ఇచ్చిన బ్లాంక్లో ఏదైనా ఆర్టికల్ వస్తుందా లేదంటే ఆర్టికల్ రాదా అని అడుగుతున్నాడు. ఒకసారి చదువుదామా. వి అడ్మైర్డ్ డాష్ యాంటిక్ కార్ దట్ మై ఫ్రెండ్ బాట్ ఎట్ ద ఎక్స్పో అన్నాడు. వి అడ్మైర్డ్ డాష్ యాంటిక్ కార్ దట్ మై ఫ్రెండ్ బాట్ ఎట్ ద ఎక్స్పో అన్నాడు. సో ఇక్కడ యాంటిక్ కార్ అంటున్నాడు. యాంటిక్ అంటే ఓల్డ్, మీనింగ్ వచ్చేసి ఓల్డ్ అండి. ఇక్కడ సౌండ్ ఎలా వస్తుంది, వావెల్ సౌండ్ వస్తుంది. యాంటిక్ వావెల్ సౌండ్ వస్తుంది. వావెల్ అంటే ఏంటి, AEIOU. సో మనకి AEIO వస్తే మనకి ఏం రావాలి, యాన్ రావాలి, ఏ రాదు. అండ్ ఇక్కడ కార్ అంటున్నాడు. కార్ అన్నట్టు కాబట్టి ఇది కౌంటబుల్ నౌన్. కార్ అనేది కౌంటబుల్ నౌన్ కదా, కారు కార్స్ అని అంటాం కదా. కౌంటబుల్ నౌన్ ముందు ఖచ్చితంగా ఆర్టికల్ యూజ్ చేయాలి, నో ఆర్టికల్ రిక్వైర్డ్ కాదు. మరి దా వస్తుందా ఆయన వస్తుంటే ఇక్కడ అన్ యాంటిక్ కార్ దట్ మై ఫ్రెండ్ బాట్ అన్నాడు. అంటే పర్టికులర్ కార్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దా వస్తుంది. ఏ కానీ ఆయన కానీ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, పర్టికులర్ సెన్స్లో యూజ్ చేయము, కామన్ సెన్స్లో జనరల్ సెన్స్లో యూజ్ చేస్తాం. బట్ దాన్ని పర్టికులర్ కేసులో యూజ్ చేస్తాం. వి అడ్మైర్ ద యాంటిక్ కార్ దట్ మై ఫ్రెండ్ బాట్ అంటే మా ఫ్రెండ్ కొన్నటువంటి పర్టికులర్ కార్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు నేవ్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దాని సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేవ్ అంటే మనం న్యూ అంటాము, ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటాము. ఓకే, ఎక్స్పీరియన్స్ లేని వారిని. ఓకే, సో నేవ్ అని అంటాము. కొత్త వాళ్ళను, బిగినింగ్ వాళ్ళని కానీ మనం ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని నేవ్ అంటాము. కేర్ఫుల్ కాదు. సాబర్ అంటే సీరియస్ అని అంటాము. వన్ హూ డస్ నాట్ డ్రింక్ అని కూడా అంటామండి. సో షుడ్ అంటే కేర్ఫుల్ అని అంటాము. సో ఇది ఈ ఫస్ట్ వర్డ్ అండ్ షుడ్ సినోనిమ్స్ అండి, కాదు. సో ఆన్సర్ ఇన్నోసెంట్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ఆర్టికల్స్ ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్ రిక్వైర్డ్ అంటున్నాడు. హీ హర్ట్ హిమ్సెల్ఫ్ ఆన్ డాష్ ఐ అన్నాడు. మనకు బాడీ పార్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆన్ వచ్చి ఇలా బాడీ పార్ట్స్ వస్తే ఖచ్చితంగా ఆర్టికల్ దాని యూజ్ చేయాలండి బాడీ పార్ట్స్ ముందు. సో దా ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఐ అంటున్నాడు కాబట్టి యాన్ రావాలి జనరల్గా, ఏ రాదు. అండ్ ఐ అంటే మన కౌంటబుల్ నౌన్ కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ యూజ్ చేయాలి. యాన్ ఐ అనకూడదు. ఆన్ వచ్చి ఇలా బాడీ పార్ట్స్ వస్తే ఖచ్చితంగా బాడీ పార్ట్స్ ముందు దా యూజ్ చేయాలి. ఆన్ ద ఐ అనాలి, ఆన్ ద ఫేస్ అనాలి, ఆన్ ద హ్యాండ్ అనాలి. ఇట్లా ఆన్ వచ్చి మనకి డాష్ వచ్చి ఇలా నౌన్ వస్తే దాని ముందు ఖచ్చితంగా దా యూజ్ చేయాలండి. నెక్స్ట్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో వర్డ్స్ ఇచ్చాడు. ఏ వర్డ్ దానికి మ్యాచ్ అని చూస్ చేసుకోమన్నాడు. ఆల్దో వెరీ ఓల్డ్ అంటే ఓల్డ్ అయినా కూడా, ఆల్దో వెరీ ఓల్డ్ ద మ్యాప్స్ ఆర్ డాష్ అక్యురేట్ అన్నాడు. ఆల్దో వెరీ ఓల్డ్ ద మ్యాప్స్ ఆర్ డాష్ అక్యురేట్ అన్నాడు. అంటే మ్యాప్స్ ఓల్డ్ అయినా కూడా చాలా అక్యురేట్గా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ అక్యురేట్ అనే దాన్ని మనం అడ్జెక్టివ్ అని అంటాము. సో అడ్జెక్టివ్ ముందు అడ్వర్బ్ వస్తుంది మనకు. అడ్జెక్టివ్ని మనకు అడ్వర్బ్ మాడిఫై చేస్తుంది. అంటే మనకి ఎల్వై రావాలి, అడ్వర్బ్ అంటే ఎల్వై రావాలి. ఇంప్రెస్ అనేది వర్బ్ అడ్జెక్టివ్ని మాడిఫై చేయదు. ఇంప్రెస్డ్ యాక్యురేట్ కాదు, ఇది అడ్జెక్టివ్ అంటే ఇంప్రెస్డ్ అంటే వర్బ్ 2 ఇది కాదు. అంటే దీన్ని మనం అడ్జెక్టివ్ కూడా యూజ్ చేయొచ్చు. అడ్జెక్టివ్ మాడిఫై అయ్యేది.
ఇంప్రెసివ్, ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐవిఈ, వీటిని కూడా అడ్జెక్టివ్స్ అని అంటాం. అడ్జెక్టివ్ని మాడిఫై చేయదు. సో ఇలా ఎల్వై వచ్చే వాటిని మనం అడ్వర్బ్స్ అని అంటాము. సో రైట్ ఆన్సర్ మనకు ఫోర్త్ ఆప్షన్. సో ఇంప్రెసివ్లీ యాక్యురేట్. సో అడ్వర్బ్ ఏం చేస్తే మనకు అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, వర్బ్ని మాడిఫై చేస్తుంది, అండ్ అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇది అడ్జెక్టివ్ అడ్వర్బ్ మీద క్లాస్ ఐడియా ఉంటే మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఇంప్రెసివ్లీ యాక్యురేట్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు నోమోఫోబియా అని ఒక వర్డ్ ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటని అంటున్నాడు. అంటే దాని మీనింగ్ కాన్వేస్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోమంటున్నాడు. నోమోఫోబియా. సో నోమోఫోబియా, దీన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ క్వశ్చన్ అని అంటామండి. దీన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ క్వశ్చన్ అంటాము. సో నో, ఇక్కడ చూడండి నేను చెప్తాను. నో, నో అంటే ఏంటి? కాదు అనమాట, వితౌట్ అనమాట. మో అంటే మొబైల్, నో మొబైల్, నో మో అంటే మొబైల్ ఇక్కడ. ఫోబియా అంటే ఫియర్, ఫోబియా అంటే ఫియర్. సో ఫోబియా అంటే ఫియర్. సో నోమోఫోబియా అంటే మొబైల్ లేకపోతే చాలా భయపడతారు, అంటే మొబైల్ లేకపోతే చాలా వరీ అవుతారు, మొబైల్ లేకపోతే చాలా వరీ అవుతారు అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫియర్ ఆర్ వరీ దట్ ద ఐడియా ఆఫ్ బీయింగ్ వితౌట్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ అనబుల్ టు యూజ్ ఇట్. ఫోన్ లేకపోతే చాలా వరీ అయ్యే వాళ్ళని మనం దాన్ని మనం నోమోఫోబియా అంటామండి. నో అంటే తెలుసు మీకు కాదు అని, మో అంటే మొబైల్, ఫోబియా అంటే ఫియర్ కానీ వరీ కానీ వస్తుంది. సో నోమోఫోబియా అంటే ఫియర్ ఆర్ వరీ ఎట్ ద ఐడియా ఆఫ్ బీయింగ్, అంటే ఫోన్ అనే ఆలోచన, ఫోన్ లేదు అనే ఆలోచన రావడం వాళ్ళొక్క వరిని, బాధను కలిగిస్తుంది అనమాట ఇక్కడ. ఫియర్ ఆఫ్ జర్మ్స్ అంటే సో జెర్మోఫోబియా అంటాం. జెర్మోఫోబియా అంటామండి. అండ్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ అంటే గ్లాసోఫోబియా అంటామండి. ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే క్లాస్ట్రోఫోబియా అంటామండి. క్లాస్ట్రోఫోబియా అని అంటాం. సో రైట్ ఆన్సర్ మాకు సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో మనకు ఆప్షన్స్లో 4 వర్డ్స్ ఇచ్చాడు. ఏ వర్డ్ ఆ బ్లాంక్కి మీనింగ్ఫుల్గా అండ్ గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోమంటాడు. సో ఒకసారి చూద్దామా. ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చాడు? ప్రెసిడెన్స్ అన్నాడు. ప్రెసిడెన్స్ అంటే ఇంపార్టెన్స్ అని వస్తుంది మీనింగ్. ఏంటండి? ఇంపార్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇంపార్టెన్స్ అని, ప్రయారిటీ, ఇంపార్టెన్స్ అని వస్తుంది. ప్రెసిడెంట్ అంటే ఎర్లియర్ అంటే ముందుది అన్న మీనింగ్ వస్తుంది. ఎర్లియర్ అనే మీనింగ్ వస్తుంది, ముందుది అన్నమాట. ప్రెసిడెంట్ అంటే మీకు తెలుసు. ప్రిసైడ్ అంటే దీన్ని వర్బ్ ఫామ్ అని అంటాము. సో అంటే టు బీ ఇన్చార్జ్ ఆఫ్ ద మీటింగ్. టు బీ ఇన్చార్జ్ ఆఫ్ ద మీటింగ్ అంటే మీటింగ్కి ఇన్ఛార్జ్గా ఉండడం అని మీనింగ్ వస్తుంది. ఓకే, టు బీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మీటింగ్ అని వస్తుంది. మరి ఒకసారి స్టేట్మెంట్ చదువుదామా, ఏది మ్యాచ్ అవుతుందో. అమాంగ్ మై సిబ్లింగ్స్ ఐ వాజ్ ఆల్వేస్ గివెన్ డాష్ ఇన్ టేకింగ్ ప్లేస్ బై మై సిస్టర్ అన్నాడు. సో ఐ వాజ్ ఆల్వేస్ గివెన్ బై ప్రెసిడెన్స్ అంటాం. ఇంపార్టెన్స్, ఐ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్ అంటాం కదా. ప్రెసిడెంట్ కాదు, ప్రిసైడ్ కాదు అండి. ఓకేనా. సో క్లియర్లీ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు ఒపులెంట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి యాంటనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. ఒపులెంట్ అంటే దీని మీనింగ్ వచ్చేసి రిచ్, లావిష్, లగ్జరియస్ అని వస్తుంది. సో దీనికి అపోజిట్ వర్డ్ వచ్చి డెట్స్ అని వస్తుంది, అంటే అప్పుల్లో కూరుకుపోవడం అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి అపోజిట్ వర్డ్ డెట్స్ అని వస్తుంది. ఫార్చ్యూన్ అంటే ఏంటి? వెల్త్ అనే మీనింగ్ వస్తుంది. దానికి సినోనిమ్ అవుతుంది ఇది. ప్రాస్పారిటీ అంటే కూడా మనకు సక్సెస్ అని, ఓకే, వెల్త్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ హోల్డింగ్స్ అంటే పొసెషన్ ఆర్ అసెట్స్ అనే మీనింగ్ వస్తుంది. అసెట్స్ అని వస్తుంది, ఆస్తులు అని వస్తుంది. సో ఇవి కాదు. సో రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఇడియం ఇచ్చాడు. దీని ఇడియం అని అంటారు. దీని మీనింగ్ ఇచ్చే ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఆప్షన్స్లో ఏది ఆ ఇడియం మీనింగ్ ఇస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇడియం అంటే ఏంటి? తెలుగులో వీటిని జాతీయాలు అంటాము. మనం ఇలా అంటూ ఉంటాం కదా, కుక్క కాటు చెప్పు దెబ్బ, మెరిసేంత బంగారం కాదు, ఇట్లా అంటూ ఉంటాం కదా. సో అవి ఇడియమ్స్ అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? టాక్ ద టాక్,
వాక్ ద వాక్ అన్నాడు. దీని మీనింగ్ వచ్చేసి చెప్పినట్లు చేయడము. ఓకే, టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అని వస్తుంది. అంటే టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ వస్తుంది. ఇన్ అకార్డెన్స్ విత్ అని వస్తుందండి. ఇన్ అకార్డెన్స్ విత్ అని వస్తుంది. అంటే చెప్పినట్లుగా చేయడం అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు టు సే వాట్ వన్ డస్ నాట్ డూ కాదు, టు డూ వాట్ వన్ సేస్. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్, ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కానేసే వర్డ్ ఏదో చూస్ చేసుకోమన్నాడు. ఈ ఆప్షన్స్లో ఏ వర్డ్ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్ మీనింగ్ కానేసే చూస్ చేసుకోమన్నాడు. దీన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటామండి. సో అక్కడ ఏమి ఇచ్చాడు? ఏ స్పీచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ప్లే, బుక్ ఆర్ మూవీ యాజ్ ఎ కంక్లూజన్ అన్నాడు. అంటే ప్లేలో కానీ, బుక్లో కానీ, మూవీలో కానీ కంక్లూజన్ స్పీచ్ ఉంటుంది కదా, ఎండ్లో ఇచ్చే స్పీచ్ని ఏమంటారు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? ఎపిటాప్ అన్నాడు. ఎపిటాప్ అంటే మనం సమాధుల మీద రాసేది ఉంటుంది కదా, ఇన్స్క్రిప్షన్స్ ఆన్ టామ్స్ అని అంటాం. అంటే సమాధుల మీద రాసేది ఉంటాయి కదా, పేర్లో చెప్తారు కదా, దాన్ని ఎపిటాప్ అంటాం. ఎలజీ అంటే పోయం. ఇది ఒక పోయం. ఏం పోయం అంటే పోయం ఆఫ్ మోర్నింగ్, అంటే చనిపోయినప్పుడు ఏడుస్తారు కదా, ఏడుస్తూ పాడే పోయం అన్నమాట. ప్రోలాగ్ అంటే ఇంట్రడక్షన్, స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చే స్పీచ్. ఇంట్రడక్షన్ వస్తుందండి. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఎపిలాగ్ అండి. ఎపిలాగ్ అంటే ఎండింగ్లో ఇచ్చేది, అంటే లాస్ట్లో ఇచ్చేది. ఒకసారి చూడండి. ఎపిటాప్ అంటే వర్డ్స్ రిటర్న్ ఆన్ ఏ టామ్, అంటే సమాధి పైన రాసేవి. ఎలోజీ అంటే ఏ పోయం ఆఫ్ మార్నింగ్ అంటాం. ప్రోలాగ్ అంటే ఇంట్రడక్షన్ ఎట్ ద బిగినింగ్ అంటాం. ఎపిలాగ్ అంటే కంక్లూజన్ స్పీచ్ అని అంటాం. సో మనకు రైట్ ఆన్సర్ ఏంటి ఇందాక దాంట్లో? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ కన్విక్షన్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. కన్విక్షన్ అంటే ఏంటి? కన్ఫర్మేషన్, అంటే కన్ఫామ్ చేయడము, కన్ఫామ్డ్ అని అంటాం కదా. సో అతను కన్విక్ట్ అయ్యాడు అంటాం కదా, అతని నేరం కన్విక్ట్ అయింది అంటాం కదా, అంటే కన్ఫామ్ అయింది, అంటే నిజమని తేలింది అంటాం కదా. దానికి అపోజిట్ అడిగాడు. కాన్ఫిడెన్స్ కాదు, బిలీఫ్ కాదు, అస్యూరెన్స్ కాదు, అన్సర్టనిటీ. దానికి అపోజిట్ వర్డ్. ఇదేమో సర్టెనిటీ అనే మీనింగ్ వస్తుంది. సర్టెనిటీ అని మీనింగ్ వస్తుంది, సర్టెనిటీ అని వస్తుంది. దానికి అపోజిట్ ఏంటి? అన్సర్టెనిటీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. సో మీకు ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే 156 to 160 ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. దీన్ని మనం ఏమంటాం? రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. సో మనం ఎప్పుడైనా రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ మొత్తం ప్యాసేజ్ చదవాలి. ప్యాసేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదవాలి. అంటే అందులో అన్నోన్ వర్డ్స్ ఉన్నా, డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నా, ఎలా ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదవాలి. చదివిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది. క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటే వాటిని పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. మరొకసారి చూద్దాం. అది డేల్ కార్నేజీ అంటే ఒక పర్సన్. డేల్ కార్నేజీ claimed that almost all people can talk when they are angry or upset అన్నాడు. డేల్ కార్నేజీ అని అతను ఏం చేశాడంటే, ప్రజలు కోపంలో ఉన్నప్పుడు కానీ, అప్సెట్గా ఉన్నప్పుడు కానీ మాట్లాడతారు అన్నాడు. సో డేల్ కార్నేజీ claimed that all people can talk when they are angry or upset అన్నాడు. He said that, అతను ఏం చెప్పాడంటే, if you hit the most ignorant man in your city or village, అంటే నువ్వు ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఒక ఇగ్నోరెంట్ మ్యాన్ని నువ్వు సిటీలో కానీ వీళ్ళని కలిసినట్లయితే, సడన్గా కలిసినట్లయితే, అంటే ఎవరో తెలియని పర్సన్ని కానీ ఇగ్నోరెంట్ మ్యాన్ ఎవరు కలిసినట్లయితే, హీ వుడ్ గెట్ ఆన్ హిస్ ఫీట్ అండ్ టాక్ విత్ ప్యాషన్ ఆర్ ఫ్లూయెన్సీ ఆఫ్ ఏ ఫేమస్ ఆరేటర్స్ అన్నాడు. అతను ఎలా మాట్లాడతాడంటే, ఒక ఫేమస్ ఆరేటర్ అంటే క్లియర్గా మాట్లాడేవాళ్ళు, క్లియర్గా స్పీచ్ ఇచ్చేవారు అనమాట. వాళ్ళలాగా మాట్లాడతారు. నీకు ఒకవేళ ఇగ్నోరెంట్ మ్యాన్ కనుక కలిసినట్లయితే సిటీలో కానీ విలేజ్ కానీ అతను చాలా చక్కగా మాట్లాడతాడు అన్నాడు ఇక్కడ. హీ క్లెయిమ్డ్ దట్ ఎనీ వన్ ఆఫ్ అస్ కెన్ స్పీక్ టాలరబుల్లీ వెల్ ఇన్ పబ్లిక్ ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ అన్ ఐడియా ఆర్ ప్రొజెక్ట్ దట్ వీ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్. మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మన పబ్లిక్లో ప్రతి ఒక్కరు ఎవరైనా మాట్లాడగలరని అతను చెప్పాడు అనమాట ఇక్కడ. హీ రికమెండెడ్ ఏ యూనిక్ వే టు గెయిన్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ పబ్లిక్ స్పీకింగ్. అతను పబ్లిక్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడానికి ఒక యూనిక్ వేని రికమెండ్ చేశాడంట. అదేంటంటే ఇక్కడ ఇచ్చాడు,
అదేంటంటే ఏం రికమెండ్ చేశాడంటే డూ ద థింగ్ దట్ యు ఫియర్. డూ ద థింగ్ దట్ యు ఫియర్ అంటే నువ్వు ఏదైతే భయపడతావో అది చేయమని అన్నాడు. ఇంక్లూడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇంక్లూడ్ చేయమన్నాడు యాజ్ బ్యాడ్జెస్ లాగా. సో ఇతను ఏమని రికమెండ్ చేశాడు అంటే కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాడంటే నీకు ఏదైతే భయం అనిపిస్తుందో అది చేయాలి అన్నాడు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బ్యాడ్జెస్ లాగా ఇంక్లూడ్ చేయమన్నాడు. ఇట్ వాస్ హిస్ వే టు ఫోర్స్ ఎవ్రీ వన్ ఇన్ ద క్లాస్ టు టాక్ డ్యూరింగ్ ఎవ్రీ సెషన్. అతను ప్రతి సెషన్లో ప్రతి ఒక్కరిని మాట్లాడిచ్చేవాడంట. ఇట్ వాస్ గుడ్ టు రిమెంబర్ దట్ ద ఆడియన్స్ ఈజ్ సింపథెటిక్ టు యువర్ కాజ్ యాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ బోర్డ్ అన్నాడు. అంతా స్పీచ్ గురించి మాట్లాడుతున్నాడు, పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. మెనీ ఎక్సలెంట్ ఆరేటర్స్ అంటే ఎవరైతే క్లియర్గా పబ్లిక్లో పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా మాట్లాడతారో వారిని ఆరేటర్స్ అంటారు. మెనీ ఎక్సలెంట్ ఆరేటర్స్ హ్యావ్ ఓవర్కమ్ దేర్ ఫియర్స్ బై కాన్స్టాంట్ ప్రాక్టీస్ అన్నారు. ఎవరైతే పబ్లిక్లో చక్కగా పబ్లిక్ స్పీకింగ్ ఇస్తారో వారు కాన్స్టాంట్ ప్రాక్టీస్ ద్వారా వారి యొక్క ఫియర్ని ఓవర్కమ్ చేశారు అంటున్నాడు. దిస్ హెల్ప్స్ దెమ్ టు డెవలప్ కరేజ్. దీనివల్ల వారికి కరేజ్ డెవలప్ అవుతుందన్నాడు, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందన్నాడు, ఎంతూజియాజం డెవలప్ అవుతుందన్నాడు. దట్ మెస్మరైజ్ ద ఆడియన్స్. అంటే వీరు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వారు వీళ్ళు చెప్పిన చాలా చక్కగా వింటారన్నాడు. డేల్ కార్నేజీ ఫెల్ట్ దట్ హిస్ మెయిన్ జాబ్ వాస్ టు హెల్ప్ పీపుల్ ఓవర్కమ్ దేర్ ఫియర్స్ అండ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదర్ దెన్ టీచ్ పబ్లిక్ స్పీకింగ్ టు నర్వస్ ఇండివిజువల్స్. అతని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే పీపుల్కి వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడము అండ్ వారి యొక్క ఫియర్స్ని ఓవర్కమ్ చేయడం అన్నాడు. ఏది డేల్ కార్నేజీ యొక్క ముఖ్య ఉద్దేశం. హీ ఇనిషియల్లీ రీక్రియేటెడ్ ఏ కోర్స్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్. ఇనిషియల్గా తను పబ్లిక్ స్పీకింగ్ పైన కోర్స్ని క్రియేట్ చేశాడు. బట్ ద స్టూడెంట్స్ వర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రనర్స్. కానీ స్టూడెంట్స్ అందరూ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంట, ఆంటర్ప్రనర్స్ అంట, బిజినెస్ చేసేవాళ్ళంట. ఏ లాట్ ఆఫ్ దెమ్ hadn't been in a classroom for many years. They wanted action plans that could be implemented at the workplace, something that they could actually use in their day-to-day deadline on other stakeholders అన్నారు. ఒక ఐడియా వచ్చింది కదా, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ ద ఆథర్ ఫైనల్లీ సే అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ యొక్క మైండ్ సెట్ గురించి ఆథర్ ఏం చెప్పాడు? They wanted quick results that could be used in the next day in dealing with this. So right answer ఇదే అండి. They are very good at making investments కాదు. People did not like brick and mortar kind of class కాదు. People aim to overcome the CEOs popular companies కాదు. Right answer first option. What is the central theme of the passage? అసలు ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతుంది? About speaking in general కాదు, about building self confidence to speak in public, okay, how to improve ourselves, how to improve the personality of coworkers కాదు. Second option, about building self confidence to speak English is the right answer. What is the main concern of the passage? మెయిన్ ఉద్దేశం ఏంటి? అసలు ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఓవర్కమింగ్ ఫియర్ అండ్ బికమింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే. ఓవర్కమింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, అబౌట్ విన్నింగ్ పీపుల్స్ మైండ్ కాదు, అబౌట్ స్టూడెంట్స్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓవర్కమింగ్ ఫియర్ అండ్ బికమింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. వాట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ ద ప్యాసేజ్ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటి? వీ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐడియా అండ్ ప్రాజెక్ట్ దట్ వీ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్, ఓకే. We can speak only when we are angry కాదు. We can overcome our fear with good orator skills కాదు. We can develop కాదు, writing skills గురించి కాదు. First option is the right answer. Next, according to the passage, which of the following was author's main job? To improve people's personality కాదు. Make sure people are well trained in soft skills కాదు. To make sure people would conquer their fear and develops self confidence. So third option is the right answer. Next question. So ఇక్కడ ఇది fill in the blank question అండి.
సో మనకు ఆప్షన్స్లో ఏది అక్కడ ఫిట్ అవుతుందో చూస్ చేసుకోమన్నాడు. డూ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్? డూ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్? నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నావా? ఇట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ వాంట్ ఇట్ హ్యాపెనింగ్ కాదు, ఇఫ్ యూ వాంట్ ఇట్ హ్యాపెన్ కాదు, ఇఫ్ యూ వాంట్ ఇట్ టు హ్యాపెన్ అంటాం. వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ టు గో, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అంటాం కదా. వాంట్ వస్తే మనకు 2+1 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ యూ వాంట్ ఇట్ టు హ్యాపెన్ అనమాట. డూ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ అంటే నువ్వు సక్సెస్ఫుల్గా ఉందాం అనుకుంటున్నావా? ఇట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు హ్యాపెన్. నువ్వు జరగాలనుకుంటే జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఒక దానిలో గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ స్టిల్ హీ ఫెల్ట్ రియల్లీ లోన్లీ సమ్ టైమ్స్. డిస్పైట్ అంటే అయినా కూడా. డిస్పైట్ ఎప్పుడు వచ్చినా ఆఫ్ రాదండి. డిస్పైట్ వస్తే ఆఫ్ రాదు. ఇన్స్పైట్ ఆఫ్ అంటాం కానీ డిస్పైట్ ఆఫ్ అనకూడదు. ఎర్రర్ ఫస్ట్ పార్ట్లో ఉంది. డిస్పైట్ వస్తే ఆఫ్ రాదు. ఇది ప్రిపోజిషన్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ కూడా మీకు ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, అందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దే హ్యాడ్ బీన్ వాకింగ్ ఫర్ అవర్స్ వెన్ దే సీ ద హౌస్ ఇన్ ద డిస్టెన్స్ అన్నాడు. హ్యాడ్ బీన్ అన్నాడు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనకు వి ఫామ్ రాదు, ఇక్కడ V2 ఫామ్ వస్తుంది, సా అని వస్తుందండి. సో వెన్ దే సా అనాలి, వెన్ దే సీ కాదు. సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకు వెన్ దే సా అని వస్తుంది. ఎర్రర్ మనకి సీలో ఉంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక సెంటెన్స్, ఒక పారాగ్రాఫ్, ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఇక్కడ ఇచ్చిన పార్ట్ అనేది స్టార్టింగ్ పార్ట్ కరెక్ట్గా ఉంది, మిగతా పార్ట్స్ అన్ని జంబుల్డ్గా ఉన్నాయి. సో వీటిని రీఅరేంజ్ చేసి ఈ సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా ఫామ్ చేయమన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీరు పేర్ మేకింగ్ చేయాలి. పేర్ మేకింగ్ చేయడం, ఎలిమినేట్ చేయడం ద్వారా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ చూద్దాం. రామూస్ మదర్ వెయిటెడ్. రామూస్ మదర్ వెయిటెడ్. వెయిటెడ్ తర్వాత ఏమొస్తుంది? వెయిటెడ్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యారేజ్ రాదు, అంటే పీతో స్టార్ట్ అవ్వదు, ఇది అవుట్. వెయిటెడ్ అండ్ దెన్ ఇంట్రడ్యూస్డ్ రాదు, క్యూతో రాదు, ఇది పోయింది. వెయిటెడ్ టిల్ హీ వాస్ ఆఫ్ ఏ, సార్తో వస్తుంది. వెయిటెడ్ టిల్ హీ వాస్ ఆఫ్ ఏ వస్తుంది, ఆర్తో ఛాన్స్ ఉంది. వెయిటెడ్ త్రూ డిన్నర్ రాదు. సో ఆన్సర్ వచ్చేసింది సెకండ్ ఆప్షన్. సో రామూస్ మదర్ వెయిటెడ్ టిల్ హీ వాస్ ఆఫ్ ఏ, ఆర్ తర్వాత ఎస్, ఆఫ్ ఏ త్రూ డిన్నర్ అండ్ ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యారేజ్. సో ఆన్సర్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్ అన్న. ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేసి నెక్స్ట్. సో మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అన్న. సో ఆప్షన్స్లో మనకు ఏమి ఇచ్చాడంటే ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. వీటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఇందులో ఏ ఫ్రేజల్ వర్బ్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో, అంటే కాంటెక్చువల్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దే డాష్ వెయిటింగ్ ఫర్ ద స్టోర్ టు ఓపెన్ అండ్ డిడ్ నథింగ్ ఎల్స్ అన్నాడు. దే డాష్ వెయిటింగ్ ఫర్ ద స్టోర్ టు ఓపెన్ డిడ్ నథింగ్ ఎల్స్ అన్నాడు. వారు స్టోర్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో స్టూడ్ అరౌండ్ అంటామండి. స్టూడ్ అరౌండ్ అంటే వెయిట్ సంథింగ్, అంటే ఏం చేయకుండా అలా వెయిట్ చేయడం అనమాట. అంటే స్టాండ్ అరౌండ్ అంటే దీన్ని స్టాండ్ అరౌండ్ అని అంటాము. స్టాండ్ అరౌండ్ అంటే ఏం చేయకుండా వెయిట్ చేయడం అనమాట. ఏం చేయకుండా వెయిట్ చేయండి, డూ నథింగ్, జస్ట్ వెయిట్ అనమాట. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో మనకు ఆప్షన్స్లో ఇచ్చినటువంటి ఏ సెంటెన్సెస్ ఆ బ్లాంక్కి మ్యాచ్ అవుతో చూస్ చేసుకోమన్నాడు, ఏ క్లాజెస్. సో ఇక్కడ ఇఫ్ ఇచ్చాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ని మనం కండిషనల్ క్లాజ్ అని అంటాము. సో ఇందులో మనకు కండిషనల్ క్లాజెస్ వచ్చేసి 4 ఉంటాయి, 0 నుంచి 4 ఉంటాయి. ఓవరాల్ 4 ఉంటాయి. 0, 1, 2, 3 ఇలా మనకు 4 ఉంటాయండి. మరి ఇది ఏ కండిషనల్ క్లాజ్ చూద్దాం. ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ అస్ డాష్ అన్నాడు. మనకి ఎప్పుడైనా ఇఫ్ క్లాజ్లో ఇలా సబ్జెక్ట్ వచ్చి హ్యాడ్ వచ్చి ఇలా V3 వస్తే, ఇలా V3 వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి దీన్ని మెయిన్ క్లాజ్ అని అంటాము. దీనిలో మనకి ఏమొస్తుందంటే వుడ్ హ్యావ్ కానీ, కుడ్ హ్యావ్ కానీ, మైట్ హ్యావ్ కానీ వస్తుంది. మైట్ హ్యావ్ కానీ వచ్చి V3 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మైట్ హ్యావ్ ప్లస్ V3 ఉంది, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని మనం థర్డ్ కండిషన్ క్లాజ్ అంటాము. థర్డ్ కండిషన్ క్లాజ్ అంటే ఒక యాక్షన్ గతంలో జరగలేదు కానీ జరిగి ఉండేది అన్నప్పుడు యూస్ చేస్తాం. ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ అస్, ఆమె మమ్మల్ని అడుగుంటే కానీ అడగలేదు,
ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్, మమ్మల్ని అడుగుంటే వీ మైట్ హ్యావ్ నోన్ హౌ టు ఫిక్స్ ఇట్. అంటే మేము తెలుసుకునే వాళ్ళం దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకునే వాళ్ళం అనమాట. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మళ్ళీ జంబుల్డ్ సెంటెన్స్ అండి. సో ఇక్కడ మీకు ఇచ్చిన వాటిని రీఅరేంజ్ చేయమన్నాడు. ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఏ స్టోరీయా? కాదు. ఎవ్రీ ఏజ్ అండ్ ఓకే. ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఇట్స్ హీరోస్. ఓకే, మనకి ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఆర్తో చూద్దాం. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ తర్వాత క్యూ. ఎవ్రీ ఏజ్ యాజ్ ఇట్స్ హీరోస్ అండ్ తర్వాత ఎస్. ఎవ్రీ హీరో తర్వాత పి హ్యాజ్ ఎ స్టోరీ. సో మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో వర్బ్స్ ఇచ్చాడు. ఏ వర్బ్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో చూజ్ చేసుకోమన్నాడు. సో చూద్దామా. ద వెదర్ డాష్ రియలీ నైస్ సిన్స్ లాస్ట్ మంత్ అన్నాడు. ద వెదర్ డాష్ రియలీ నైస్ సిన్స్ లాస్ట్ మంత్ అన్నాడు. మనకి సెన్స్ ఎప్పుడు వచ్చినా యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని యూజ్ చేస్తామండి. సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తుంది. మనకి ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిన్స్ని మనం ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తామండి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ద వెదర్ హ్యాస్ బీన్ రియలీ నైస్ సిన్స్ లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి వెదర్ చాలా నైస్గా ఉంది అని, ఇంకా ఉంది అని. సో సిన్స్ వచ్చినప్పుడు ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతుందని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. 4 సెంటెన్స్లో ఏమంటున్నాడంటే చూస్ ద సెంటెన్స్ విచ్ ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్ టు గ్రామర్ అన్నాడు. అంటే ఈ సెంటెన్సెస్లో 3 రాంగ్ ఉన్నాయి, గ్రామటికల్గా రాంగ్ ఉన్నాయి. ఒక సెంటెన్స్ మాత్రమే గ్రామటికల్ కరెక్ట్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ చూద్దాం. ద ప్లేన్ రేజెస్ ఇన్ టు ద ఎయిర్ అన్నాడు. రేజెస్ కాదు, ఇక్కడ రైజెస్ అనాలి. రేజెస్ అనకూడదు, రైజెస్ అనాలి. ప్లేన్ అనేది ఎయిర్లోకి ఇలా ఎగురుతుంది అన్నాం కదా, రైజెస్ అనాలి, రేజ్ అనకూడదు. రేజ్ అంటే దీన్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. దీని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఐ రేజ్ మై హ్యాండ్స్ ఇట్లా అంటాం కదా. సో ఇక్కడ ద పైలట్ రైజెస్ ద ల్యాండింగ్ గేర్ అన్నాడు. ఇక్కడ రేజ్ అనాలి. రేజ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. దీని తర్వాత ఆబ్జెక్ట్ అవసరం లేదు, నో ఆబ్జెక్ట్ ఈజ్ నీడెడ్. రేజ్ అనే తర్వాత ఆబ్జెక్ట్, ఇక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఇచ్చాడు, ద ల్యాండింగ్ గేర్ అని. ఇక్కడ ద ప్లేన్ రైజెస్ అనాలి, ఇక్కడ ద పైలట్ రేజ్ అనాలి. మిస్ మ్యాచ్ ఉన్నాయి ఇవి. బోత్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అలౌస్ అనకూడదు, అలో అనాలి. ఓకే, వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ ఎప్పుడు యాడ్ చేస్తామంటే ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ సింగులర్ అయితే, బట్ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అలౌస్ అనకూడదు, పోయింది. ఈచ్ పేపర్ అండ్ ఈచ్ ఎగ్జామ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ ఫైనల్ గ్రేడ్. సో ఈచ్ అని ఎప్పుడు వచ్చినా సింగులర్ కాబట్టి ఇలా వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది, ఇది కరెక్ట్ ఆప్షన్. ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ అనాలి. సో ఇక్కడ మెంబర్స్ అంటున్నాం కాబట్టి ఆర్ రావాలి, ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ విచ్ ఈస్ గ్రామటికలీ రాంగ్ అన్నాడు. మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో 3 సెంటెన్సెస్ గ్రామటికలీ కరెక్ట్ ఉన్నాయి, ఒకటి మాత్రం రాంగ్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ చూద్దాం. హౌ యూ కంప్లీట్ దిస్ జాబ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అన్నాడు. ఈ జాబు ఎలా కంప్లీట్ చేస్తావు అనేది నీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నాడు. ఇక్కడ హౌ యూ కంప్లీట్ దిస్ జాబ్ అనే దాన్ని మనము సబ్జెక్ట్ అని అంటాము, ఇది సబ్జెక్ట్ అండి. డిపెండ్స్ అనేది వర్బ్, దానికి దీన్ని మనం నౌన్ క్లాజ్ అని అంటాం. ఈ సబ్జెక్ట్ మనం నౌన్ క్లాజ్ అని అంటాము. క్లాజ్ అంటే అందులో మళ్ళీ ఇలా డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే కంజంక్షన్ వచ్చి ఇలా మళ్ళీ సబ్జెక్ట్ వచ్చి ఇలా వర్బ్ వస్తుంది. ఇది నౌన్ క్లాజ్ అంతా కూడా. ఓకేనా, దీనిలో ఎటువంటి మిస్టేక్ లేదు. హౌ యూ కంప్లీట్ దిస్ జాబ్ అనేది సబ్జెక్ట్, డిపెండ్స్ అనేది వర్బ్. ఇందులో ఈఎస్ కానీ ఎందుకు ఎస్ వచ్చిందంటే ఇక్కడ సబ్జెక్ట్ మనకు ఒక ఐడియాని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం సింగులర్గా ట్రీట్ చేయాలి, కాబట్టి వర్బులు ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. దీనిలో ఎటువంటి మిస్టేక్ లేదండి. వాట్ హ్యాస్ హీ డన్ డస్ నాట్ కన్సర్న్ మీ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది నౌన్ క్లాజ్ అండి.
వాట్ హ్యాస్ హీ డన్ అనేది నౌన్ క్లాస్. డస్ నాట్ కన్సర్న్ మీ అనేది కన్సర్న్ అనేది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఈ నౌన్ క్లాజ్లో గుర్తుపెట్టుకోండి, నౌన్ క్లాజ్లో హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ తర్వాత ఉండాలి. సో వాట్ హీ హ్యాస్ డన్ అనాలి కానీ వాట్ హ్యాస్ హీ డన్ అనకూడదు. వాట్ హ్యాస్ హీ డన్ అంటే దాన్ని క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తాం, అది రాంగ్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ కాదు కాబట్టి ఇది. సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇది మిస్టేక్ ఉంది మనకు. హ్యాస్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, దట్ సమ్మర్ వెకేషన్ హ్యాస్ బీన్ షార్ట్ హ్యాండ్, ఇదంతా నౌన్ క్లాస్ అండి, ఇదంతా సబ్జెక్ట్. విల్ నాట్ ఎఫెక్ట్ ఇది వర్బ్, అవర్ అడ్మిషన్ పాలసీ ఆబ్జెక్ట్ అండి. సో ఇదంతా కూడా నౌన్ క్లాస్ రిలేటెడ్. మీకు నౌన్ క్లాస్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది, దీనిలో మిస్టేక్ లేదు. ఐ డోంట్ నో వేర్ హీ హ్యాస్ లెఫ్ట్ ద కీస్. ఐ ఇక్కడ సబ్జెక్ట్, డోంట్ నో వర్బ్, ఇది ఆబ్జెక్ట్ అండి, ఇదంతా కూడా ఆబ్జెక్ట్. దీన్ని మనం ఏంటంటే నౌన్ క్లాస్ అని అంటాం. సో ఈ హ్యాస్ అనకూడదు, ఇది కరెక్టే ఉంది. వేరే తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వచ్చి హ్యాస్ తర్వాత ఉంటుంది, ఇటు ఉండకూడదు. నౌన్ క్లాజుల్లో హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు ఉండకూడదు, తర్వాత ఉండాలి. సో ఐ డోంట్ నో వేర్ ఈ హ్యాస్ కెప్ట్ ఈస్ కేస్ అని, దీని ఎటువంటి మిస్టేక్ లేదు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇందులో మిస్టేక్ ఉంది, హ్యాస్ ఇట్ ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పేపర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. And if you like my video, please subscribe to my channel and share it with your friends.